ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్కి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే టాపిక్లో అంటే స్టాటిస్టిక్స్ అనే టాపిక్లో ఫార్ములాస్ అండ్ ట్రిక్స్ ఈరోజు వీడియో చూద్దాం. సో డేటాని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం, అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటా గ్రూప్డ్ డేటాలో ఇవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. అన్గ్రూప్డ్ డేటా మీన్కి ఫార్ములా వచ్చేసి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi by n, అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా అంటాము. సో x బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా xi by n. సో మీడియన్లోకి వచ్చేసి అసైనింగ్ ఆర్ డిసైనింగ్ ఆర్డర్, అసైనింగ్ ఆర్ డిసైనింగ్ ఆర్డర్ రాయాలి. మిడిల్లో ఉన్నదాన్ని మీడియన్ అంటాం. మిడిల్లో ఉన్న నెంబర్ని మీడియన్గా చెప్తాం. సో ఇది అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. మిడిల్లో 1 నెంబర్ ఉంటే సో అది మీడియన్ అవుతుంది. 2 నెంబర్స్ ఉంటే దాని యావరేజ్ తీసుకోవాలి, అది మీడియన్ అవుతుంది. ఇక మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అంటాం. రిపీటెడ్ వాల్యూని మోడ్ అంటాం. రిపీటెడ్ వాల్యూని ఏమంటాం? మోడ్ అంటాం. సో గ్రూప్ డేటాకి వచ్చేసి మీన్కి ఫార్ములా ఏముందంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా xi. మీన్ గ్రూప్ డేటాకి వచ్చేసి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా fi xi బై సిగ్మా fi. సో విత్ ఫ్రీక్వెన్సీ టర్మ్. దీన్ని ఇంకో ఫార్ములా చెప్పుకుంటాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా fi di బై n ఇంటూ సి ఆర్ హెచ్. ఇది డీవియేషన్ మెథడ్. దీన్ని ఏమంటాం? డీవియేషన్ మెథడ్ అంటాం. సో ఇది డీవియేషన్ మెథడ్. సో 2 ఫార్ములాస్ ఉన్నాయి. x bar is equal to sigma fi xi by sigma fi. X bar is equal to a plus sigma fi di by n into c. This is deviation method. ఇక మీడియన్కి వచ్చేసి అన్గ్రూప్డ్ డేటాలో సో మిడ్ is equal to l plus n by 2 minus capital F by small f into h or c. సో ఇది మీడియన్కి ఫార్ములా. సో మీడియన్కి చూసినట్లయితే ఇక్కడ ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ క్యాపిటల్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి. ఇక మోడ్ చూసినట్లయితే మోడ్ని జెడ్తో చూపిస్తాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ డెల్టా 1 బై డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ఇంటూ సి, వేర్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ఎఫ్1, డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ఎఫ్2. వీటిని సబ్స్టిట్యూట్ చేసి కూడా చెప్పొచ్చు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్1 బై 2f మైనస్ ఎఫ్1 ఎఫ్2 మైనస్ ఎఫ్1 మైనస్ ఎఫ్2 ఇంటూ సి అని కూడా చెప్పవచ్చు. ఇది మోడ్ ఫార్ములా. సో జనరల్గా ఇవి మనం 10th క్లాస్ లెవెల్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు కూడా మనకు ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్గ్రూప్డ్ డేటాకి వచ్చినట్టయితే సో ఎండి అబౌట్ మీన్. అన్గ్రూప్డ్ డేటాకి వచ్చినట్టయితే సమ్మేషన్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ బై n. సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ x బార్ బై n. సో ఇదే మీడియాలో చూసుకున్నట్లయితే సేమ్. సో సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ మిడ్ బై n. సో ఇది మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. నెక్స్ట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో ఇది అన్గ్రూప్డ్ డేటాలో గ్రూప్డ్ డేటాలో ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ fi ఉంటుంది, విత్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో దీన్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఒకసారి దీన్ని చూసినట్లయితే ఇది కూడా మీనే కాబట్టి గ్రూప్ డేటా. సో సిగ్మా fi మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్ బై n.
సో ఈ విధంగా ఉంటుంది. మీడియన్ చూసినట్లయితే సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ మిడ్ బై n గా ఉంటుంది. సేమ్. సో దీనికి తేడా అంటే విత్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సమ్మేషన్ ఆఫ్ fi మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ x బార్. సో ఇక్కడ x బార్ కాకుండా దాన్ని మనం ఏం రాయాలంటే మిడ్ అని రాయాలి. సో మిడ్ బై n. ఇది మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. ఇక వేరియన్స్కి వస్తే అన్ గ్రూప్ డేటాలో సో సమ్మేషన్ ఆఫ్ సో xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. సో అదే గ్రూప్ డేటాలో వచ్చేస్తే సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ సో విత్ ఫ్రీక్వెన్సీ బై n. దీంతో పాటు ఇంకొక ఫార్ములా ఉంది. సో h బై n ఆఫ్ n సమ్మేషన్ ఆఫ్ fi di స్క్వేర్ మైనస్ సిగ్మా fi di హోల్ స్క్వేర్. సో వీటితో పాటు ఇంకా మనకి ఏం ఫార్ములాస్ ఉన్నాయంటే రేంజ్ ఈక్వల్స్ టు సో maximum value minus maximum value minus minimum value, maximum value minus minimum value. అట్లనే క్వార్టర్లీ డీవియేషన్ QD అంటాం. QDకి ఫార్ములా ఏం చెప్తుందంటే Q3 మైనస్ Q1 బై 2. సో వేర్ Q1 is first quarterly deviation. So the formula is L plus n by 4 minus capital F by n by 4 minus capital F by small f. So small f into C. ఇది ఫస్ట్ క్వార్టర్ డీవియేషన్. అదే Q3 అంటే థర్డ్ క్వార్టర్ డీవియేషన్. L plus 3n by 4 minus capital F by small f into C. సో Q1 Q3 కనుక్కున్న తర్వాత వచ్చిందని Q3 మైనస్ Q1 by Q2 చేస్తే క్వార్టర్లీ డీవియేషన్ వస్తుంది. దిస్ ఈజ్ ద క్వార్టర్లీ డీవియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ దీన్ని షార్ట్కట్లో CV అంటాం. సో CV ఆఫ్ x CV ఆఫ్ y అని అడుగుతాడు. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా చేసి స్టాండర్డ్ డీవియేషన్ SD బై x బార్ మీన్ ఇంటూ 100. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ CV ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. ఈ ఫార్ములా మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇవి చేస్తే 100% ఈ ఫార్ములా గుర్తుంటే 100% మీరు చేయవచ్చు. ఇక నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఖచ్చితంగా ఒక 3 మోడల్స్ నుంచి గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. 3 మోడల్స్ ఇప్పుడు మీకు వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చింది చూపిస్తాను. జస్ట్ మోడల్స్ మాత్రమే అవి. సో రిపీటెడ్ క్వశ్చన్స్ రావు కాబట్టి ఖచ్చితంగా అదే మోడల్లో క్వశ్చన్స్ని మళ్ళీ మీరు ప్రిపేర్ కండి, చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా JEE మెయిన్స్ మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్స్ నుంచి స్టాటిస్టిక్స్ నుంచి 4 మార్కులు ఈజీగా మన పాకెట్లో ఉంటాయి. 2020లో వచ్చిన బిట్, ఇఫ్ ద మీన్ అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద డేటా 3, 5, 7, A, B or mean is 5, standard deviation is 2 respective, then A and B are roots of the quadratic equation. This type of question is very most important. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో డేటాలో ఒక 2 నెంబర్స్ మిస్ చేస్తాడు. ఆ 2 నెంబర్స్ని కనుక్కోమంటాడు. కనుక్కొని ఇదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోమండి, డిఫరెన్స్ అంటాడు, ఇంకేదో సంథింగ్ అంటే అడుగుతాడు. ఖచ్చితంగా ఏదో ఒక షిఫ్ట్లో ఈ బిట్ వస్తుంది. సో కాబట్టి అందరూ ఖచ్చితంగా చేయడానికి ఇష్టపడండి, ఖచ్చితంగా నేర్చుకోండి. చూద్దాం. సో వాట్ ఈస్ ద డేటా? 3, 5, 7, A, B. So these are the 5 observations. So meaning we know the
mean is equal to sigma xi by n. Sigma xi by n. So mean is 5. 5 is equal 3 plus 5 plus 7 plus a plus b by 5. Now here a plus b is equal to 5 into 5 25 minus, so here 15. So finally a plus b is equal to 10. This is the equation 1. అంటే మీరు నుంచి మీకు a plus b or x plus y ఇలా కండిషన్ వస్తుంది. దట్ ఈస్ ద మీన్. ఇక నెక్స్ట్ వేరియన్స్ ఇస్తుంది. వేరియన్స్. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్. వాట్ ఇస్ ద ఫార్ములా? సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. దీనితో పాటు ఇంకొక ఫార్ములా ఉంది. సో సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఈ రెండు ఫార్ములాస్లో ఏది ఉపయోగించినా కానీ మనకి ఇది వస్తుంది. సో మన ఇష్టం ఏ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. సో వేరియన్స్ అంటే ఇచ్చినప్పుడు మనకి స్టాండర్డ్ డీవియేషన్ 2 ఇచ్చింది. వేరియన్స్ అనేది స్క్వేర్ చేసుకోవాలి. 4 అవుతుంది. 4 ఈజ్ ఈక్వల్ సిగ్మా xi స్క్వేర్. ప్రతి దాన్ని స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49 ప్లస్ a స్క్వేర్ plus b square by observations is 5 minus x bar. What is the mean? 5 whole square. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే a square plus b square వస్తుంది. Now here 5 square 25 plus 4 29 into 5. So cross multiplication లో 5 అవుతుంది. is equal to a square plus b square plus 25 plus 49 plus 9. So 83. Now a square plus b square is equal to, so 145 minus 83. Now a square plus b 60. ఇది కండిషన్. ఇక మనకి ఫస్ట్ కండిషన్ a plus b is equal to 10. a plus b is equal to 10. Squaring on both sides. a square plus b square plus 2ab is equal to 10. So 10 square is under. So 2ab is equal to 100. So minus 60. 2ab is equal to 38. ab is equal to ఎంతమంది? 90. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది? x స్క్వేర్ మైనస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab ఈజ్ ఈక్వల్ టు 0. నౌ x స్క్వేర్ మైనస్ a ప్లస్ b ఎంత ఉంది? 10x ప్లస్ ab ఎంత ఉంది? 19 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నౌ ఇదే మోడల్లో మీకు పర్ఫెక్ట్ కావడం కోసం ఇంకొక ప్రాబ్లం చెప్తున్నా. ఇది ప్రీవియస్ క్వశ్చనే. The mean and variation of the 8 observations. Observations any 8 observations are 10. Mean 10. ఇక్కడ variance 13.5 respectively. If the 6 observations ఇచ్చింది 5, 7, 10, 12, 14, 15. Then absolute difference of the remaining 2 observations. ఆ రెండింటికి ఒక డిఫరెన్స్ ఎంత? అబ్సల్యూట్ డిఫరెన్స్ ఎంత అడుగుతుంది. రైట్. ఫస్ట్ మనకి ఎక్స్ బార్ ఫార్ములా తెలుసు మీన్కి. సో సిగ్మా xi బై n. దీంట్లో చూసుకున్నట్లయితే ఎక్స్ బార్ ఎంత ఇచ్చింది మనకి? 10 ఈజ్ ఈక్వల్ 5 ప్లస్ 7 ప్లస్ 10 ప్లస్ 12 ప్లస్ 14 ప్లస్ 15 ప్లస్ తర్వాత రిమైనింగ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా a ప్లస్ b బై, సో మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్? 8. మొత్తం 8. నౌ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 8 80. 80 ఈ మొత్తం యాడ్ చేస్తే 63. నౌ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 70. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1.
So a plus b is equal to 70. Next, variance calculate. Variance sigma square formula. Formula is sigma xi square by n minus x bar whole square. So square this is 5 square 25 plus 7 square 49 plus 10 square 100 plus 12 square 144 plus 14 square 196 plus 15 square 225 plus a square plus b square by 8 minus, so what is the x bar? 10 whole square. So mean is 10. The variance is 13.5. The variance is 13.5. So 10 square 100 plus 13.5. 113.5 into 8, that is equal. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 739 ప్లస్ a square plus b square. Now a square plus b square is equal to, ఈ మొత్తం యాడ్ చేస్తే 908 మల్టిప్లై చేస్తే minus 739. Now a square plus b square is equal to 169. Here a square plus b square is equal to 169. ఇది వేరియన్స్ నుంచి వస్తుంది. a plus b is equal to 17 మీన్ నుంచి వస్తుంది. ఇట్లా రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఈ రెండు ఈక్వేషన్స్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోవాలి. a plus b is equal to 17. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. a square plus b square plus 2ab is equal to 17 ja 289. Now 2ab is equal to 289 minus 169. Now 2ab is equal to 120. Now ab is equal to 60. So అడిగింది ఏంటి మనకి? అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే a minus b whole square is equal, what is the formula? a plus b whole square minus 4ab. So this is the formula. Now a plus b is given 17 whole square minus 4 into ab is 60. So 17 ja 289 minus 240, that is equal to 49. Now a minus b is equal to 7. Absolute difference of the two observations is 7. Absolute difference of the two observations is 7. ఇక్కడ స్టాటిస్టిక్స్ లో చూసుకున్నట్లయితే సెకండ్ టైప్ ఆఫ్ బిట్ తర్వాత అడగడానికి ఛాన్స్ ఉన్న బిట్ ఏంటంటే ఈ టైప్. ఇది 2020లో ఇచ్చిన బిట్. ఇది 2020లో ఇచ్చిన బిట్. ఇఫ్ summation of I is equal to 1 to n xi minus a is equal to n and summation of I is equal to 1 to n xi minus a whole square is equal to na. Na positive numbers greater than 1. Then standard deviation of n observations. N observations. So standard deviation ముందుగా కనుక్కోవాలంటే వేరియన్స్ కనుక్కుంటాం. సో వేరియన్స్ ఫార్ములా తెలుసు కదా మనకి అందరికీ. సో వేరియన్స్ ఫార్ములా ఏంటి? సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం ఈ x బార్ హోల్ స్క్వేర్ ని ఇలా కూడా అనొచ్చు. x బార్ హోల్ స్క్వేర్ ని ఎట్లా అంటాం? సో సిగ్మా xi బై n హోల్ స్క్వేర్. x బార్ అంటే ఫార్ములానే కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకి సమ్మేషన్ ఆఫ్ xi ఎట్లా ఇచ్చింది మనకి? xi మైనస్ a హోల్ స్క్వేర్ బై, సో n అబ్జర్వేషన్స్ మైనస్ సిగ్మా xi మైనస్ a బై n హోల్ స్క్వేర్. సో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే సిగ్మా xi మైనస్ a హోల్ స్క్వేర్ ఎంత ఇచ్చిండు? na by how many observations? n observations. n
మైనస్ సిగ్మా xi మైనస్ ఏ ఎంత ఇచ్చిండు n బై అబ్జర్వేషన్స్ ఇస్ n దట్స్ హోల్ స్క్వేర్. Here n gets cancelled, that is a n by n 1, so 1 minus 1 a minus 1. This is the variance. మనకి అడిగిందండి స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ a minus 1. This is the answer. అదే మోడల్లో బిట్ ఎలా ఇస్తుందంటే if x1 x2 so on xn be the 18 observations such that sigma summation of I is equal to 1 to 1 18 xi minus alpha is equal to 36 summation of I is equal to 1 to 18 xi minus beta whole square is equal to 90 where alpha beta are the different real numbers, then standard deviation of observations is 1, the value of alpha minus beta అని అడుగుతుంది. రైట్ xi minus alpha is equal to 36 ఇచ్చింది ఫస్ట్ ఈక్వేషన్. దీన్ని స్ప్లిట్ చేస్తాం సిగ్మా xi minus sigma alpha is equal to 36. So sigma xi is equal to 36. ఈ మైనస్ అవతల పోతే ప్లస్ అవుతుంది, మైనస్ అవతల పోతే ప్లస్ అవుతుంది. ఆల్ఫాని పక్కన పెడితే సిగ్మా 1 అంటే అబ్జర్వేషన్స్ 18 కాబట్టి 18 ఆల్ఫా. దీంట్లో మనం 18 కామన్ తీసుకున్నట్టయితే ఆల్ఫా ప్లస్ 2, దిస్ ఈజ్ సిగ్మా xi. ఇదంటే సిగ్మా xi. ఓకే, నెక్స్ట్ కండిషన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ కండిషన్? సమ్మేషన్ ఆఫ్ xi minus beta whole square is equal to 90. ఇది చూసుకున్నట్లయితే సమ్మేషన్ ఆఫ్ a minus b whole square xi square plus beta square minus 2xi beta is equal to 90. So summation apply చేస్తే summation xi square plus summation beta square అంటే beta square summation 1 minus 2 beta summation of xi is equal to 90. So summation of x square plus sigma 1 అంటే 18 beta square minus sigma xi, we know that. So 2 beta into 18 plus 18 into alpha plus 2 is equal to 9. దీని నుండి summation of xi square is equal 90. ఇది అవతల పోతే minus 18 beta square. సో ఇది దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది. 2 into 18 36 ఆల్ఫా బీటా. నెక్స్ట్ సో మై ప్లస్ 2 బీటా into 18 into 2 36 బీటా. Standard deviation absolute observations is 1. Standard deviation 1 అంటే వేరియన్స్ కూడా 1 అవుతుంది కాబట్టి వేరియన్స్. సో వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ హోల్ స్క్వేర్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు. సో ఫార్ములా తెలుసు కదా మనకి సిగ్మా xi స్క్వేర్ అంటే మనకైతే 90 మైనస్ 18 బీటా స్క్వేర్ ప్లస్ 36 ఆల్ఫా బీటా ప్లస్ 72 బీటా by how many observations? 18 observations minus so x bar to alpha plus 2 by 18 whole square. దీని సింప్లిఫికేషన్ లో 90 minus 18 beta square plus 36 alpha beta plus 72 beta. సో మొత్తానికి by 18 LCM ఇక్కడ 18 కట్ LCM లో మైనస్ 18 ఇంటూ ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా 4 ఆల్ఫా ప్లస్ 4 ఆల్ఫా ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 18 ఈజ్ ఈక్వల్ టు అన్నింటిలో 18 కామన్ ఇస్తాం.
అన్నింటిలో 18 కామన్ వస్తుంది. 18 5 90 మైనస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ 4 బీటా మైనస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా మైనస్ 4. సో బోత్ 18 gets cancelled. మైనస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఎదురు తీసుకొద్దాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇతరులకు వస్తే మైనస్ 2 ఆల్ఫా బీటా. ఇంకా నెక్స్ట్ ఏముంది? సో మైనస్ 4 ఆల్ఫా ఇతరులకు వచ్చి ప్లస్ 4 ఆల్ఫా. సో ఆల్ఫా ఇది మైనస్ బీటా. తర్వాత 5 మైనస్ 4 అంటే ఎంత 1. సో ఇక్కడ 1 ఉంది, ఆ మైనస్ 1 కట్ అయిపోయింది 0. ఇక దీన్ని ఏం రాస్తాం మనం? ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటాం. ప్లస్ 4 ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆల్ఫా మైనస్ బీటా కామన్ తీస్తే ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకోటి ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. సో అబ్సల్యూట్ వాల్యూ వాటికి ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ 4. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ మెథడ్గా ఇన్కరెక్ట్ కరెక్ట్ మెథడ్. అంటే అబ్జర్వేషన్స్లో మిస్టేక్స్ ఉంటాయి. మిస్టేక్స్ ఒక అబ్జర్వేషన్ బదులు ఇంకో అబ్జర్వేషన్స్ ఇవ్వటం, అది ప్లస్ బదులు మైనస్ ఇవ్వటం. ఈ మోడల్ ఒకటి ఇంపార్టెంట్. ఈ మోడల్లో ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ద మీన్ అండ్ వేరియేషన్ ఆఫ్ ద 20 అబ్జర్వేషన్స్ ఆర్ 10, 4 respectively. On checking it was found that the observation 9 was incorrect. 9 incorrect at correct ఏంటి 11. Then what is the correct variance? What is the this type of bit is very very most important. ఇది ఎలా చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ మీన్ అనుకుందాం. మీన్ ఎక్స్ బార్ ఫార్ములా ఏం చెప్తుంది? సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. సిగ్మా ఎక్స్ఐ అన్న సమ్మేషన్ అన్న నో ప్రాబ్లం. సో ఇక్కడ మీన్ ఎంత ఇచ్చింది మనకి 10. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ వాట్ ఈస్ ద అబ్జర్వేషన్స్ 20. సో సమ్మేషన్ సిగ్మా ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 10 ఎంత అవుతుంది 200. సో 200 ఇది మీను. ఇది మీను. ఇటువైపు ఏం చేద్దాం అంటే కరెక్టెడ్ మీన్ అనుకుందాం. కరెక్టెడ్ మీన్ అంటే న్యూ మీన్ అన్నట్టు. ఒక్కసారి న్యూ మీన్ అంటే కరెక్టెడ్ మీన్. కరెక్టెడ్ మీన్కి సో ఫార్ములా సేమ్ ఫార్ములా. సో కాబట్టి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ బై ఎన్ఏ ఫార్ములా. అయితే ఇక్కడ చూడండి సిగ్మా ఎక్స్ఐ ఎంత ఉంది 200 ఉంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 9 ఇన్కరెక్ట్, కరెక్ట్ 11. ఏది ఇన్కరెక్ట్ అవుతుందో దాన్ని తీసేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఏది కరెక్ట్ అవుతుందో దాన్ని పాజిటివ్ చేసుకోవాలి, యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇన్కరెక్ట్ ఎంత మనకి 9 అంటే -9. కరెక్ట్ ఎంత 11. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు, ఏ క్వశ్చన్ చేసుకోవచ్చు. రాంగ్ వచ్చింది తీసేయటం, రైట్ మనకు కావాల్సిన దాన్ని యాడ్ చేయటం. బై సేమ్ అబ్జర్వేషన్స్ 18 అబ్జర్వేషన్స్. సో ఇది కరెక్టెడ్ మీన్. ఇక్కడ మనకి 9 -9 ప్లస్ 11 మొత్తం మీద 202 బై 20 అబ్జర్వేషన్స్. ద అబ్జర్వేషన్స్ ఈజ్ 20. సో 20 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 20 దట్ ఈజ్ 10.1. దిస్ ఈజ్ ద కరెక్టెడ్ మీన్. దాన్ని ఏమన్నాం కరెక్టెడ్ మీన్. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వేరియన్స్కి వెళ్ళాలి. ఓల్డ్ వేరియన్స్ ఈ ఓల్డ్ వేరియన్స్ ఎంత ఇచ్చింది మనకి 4 ఇచ్చింది. సో సమ్మేషన్ 4 ఈజ్ ఈక్వల్ ద ఫార్ములా. వాట్ ద ఫార్ములా?
sigma xi square by n అంటే ఎంత 20 observations minus x bar ఎంత ఇచ్చిండు 10 whole square 10 square 100 ఇదికి వచ్చేవద్ది ప్లస్ 100 అవుతుంది అంటే 104 into 20 is equal to summation of xi square. So summation of xi square is equal to 2080. ఇది ఓల్డ్ వేరియన్స్. ఇప్పుడు మనకు కావాల్సిన వేరియన్స్ కరెక్టెడ్ వేరియన్స్ సేమ్ ఫార్ములా సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ x బార్ స్క్వేర్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా సిగ్మా xi స్క్వేర్ అంటే ఓల్డ్ ఎంత వచ్చింది 2080. ఇది నెక్స్ట్ 9 స్క్వేర్ చేయాలి కదా 81, 11 స్క్వేర్ చేయాలి కదా 121 బై 20 అబ్జర్వేషన్స్ మైనస్ x బార్ అంటే 10 కాదు న్యూ x బార్ ఎంత వచ్చింది 10.1 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. సో ఈ మొత్తం చేస్తే 2120. సో బై 20 మైనస్ 10.1 హోల్ స్క్వేర్ అంటే 102.01. సో ఇది కట్ చేస్తే ఎంత అవుతుంది మనకి? ఇప్పుడు మనకి 106 మైనస్ 102.01. సో ద ఆన్సర్ ఈస్ 3.99. ద ఆన్సర్ ఈస్ 3.99. లో కొంచెం డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. The mean of the data set comprising of 16 observations. 16 observations. So 16 observations. ఇక్కడ మనకి 16 observations ఉన్నాయి. వాటి యొక్క మీన్ కూడా 16. One of the observation 16 is deleted 16 ఇక్కడ. And 3 observations ఏంటివి 3, 4, 5 and adding the data ఈ మొత్తాన్ని యాడ్ చేయమంటారు. దెన్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద రిజల్టింగ్ డేటా? ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి. అబ్జర్వేషన్స్ ఎన్ని 16, మీన్ ఎంత 16. సో సమ్మేషన్ ఆఫ్ xi 16 into 16 means 256 generally. సో ఇది ఓల్డ్ మీన్. ఇప్పుడు మనకు కావాల్సింది న్యూ మీన్. సో x బార్ is equal. సో రిజల్టెంట్ డేటా చేస్తుంది. సో ఓల్డ్ ఎంత ఉంది 256. ఇంతకుముందు చెప్పాను. సో డిలీట్ అయింది అంటే రాంగ్ వచ్చింది మైనస్ చేయాలి, కావాల్సినవి ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ డిలీటెడ్ ఏంటి 16 అంటే మైనస్ 16. డిలీటెడ్ది తీసేసి యాడింగ్ ఏంటి? సో యాడింగ్ ఏంటి 3, 4, 5 అంటే 3 + 4 + 5 బై. ఇది క్లియర్ చూడండి. డిలీట్ చేసిన దాన్ని తీసేసాడు, యాడ్ చేసినవి యాడ్ చేశాడు అంటే ఇన్కరెక్ట్ కరెక్ట్. సో నెక్స్ట్ మొత్తం అబ్జర్వేషన్స్ ఎన్ని 16 అబ్జర్వేషన్లో ఒక అబ్జర్వేషన్ తీసేస్తాం. మరి ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. మొత్తం 16 అబ్జర్వేషన్స్, అందులో ఒక అబ్జర్వేషన్ తీసేస్తాం. తర్వాత ఇంకెన్ని అబ్జర్వేషన్ కలుగుతుందో 3 అబ్జర్వేషన్స్ కలుగుతాం. చూడండి 16 అబ్జర్వేషన్స్, 1 అబ్జర్వేషన్ తీసేసింది, మళ్ళీ ఒక 3 వెళ్ళిపోయాం. మొత్తం ఎంత అయింది 18 అయింది. ద అబ్జర్వేషన్స్ ఇస్ 18. 256 - 16 ప్లస్ ఇదంతా
12 by 18. So 256 minus 4 by 18. So 252 by 18. The in times పోతే 14 times పోతుంది. ఈ 3 మోడల్స్ నుంచి 100% ఒక బిట్ వస్తుంది. ఈ 3 మోడల్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండండి. జేఈ మెయిన్స్లో ఖచ్చితంగా ఒక బిట్ చేసే ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు ఇంకా కొద్దిగా మనం ఏం నేర్చుకోవాలంటే పాటు మీకు ఐపీలో టేబుల్స్ ఉన్నాయి. టేబుల్ సిస్టమ్ టేబుల్లో ఫ్రీక్వెన్సీలో ఒక నెంబర్ మిస్సింగ్ ఇస్తారు. ఆ నెంబర్ ఏంటి కనుక్కోమంటాడు. జనరల్ ఐపీ మెథడ్ ఈజీగా వస్తాయి. ఆ తర్వాత ఇంకొకటి కంబైన్డ్ మీన్, రెండోది కంబైన్డ్ వేరియన్స్. ఈ రెండు ఫార్ములాస్ మీద వచ్చిన n1x2 plus n2x1 by n1 plus n2. n1 n2 are the observations, x1 x2 are the means, x2 x1 are the means. కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. x bar is equal to n1 x2 plus n2 x1 by n1 plus n2. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఈ ఫార్ములా మీద. ఇక నెక్స్ట్ కంబైన్డ్ వేరియబుల్ n1 s1 స్క్వేర్ ప్లస్ n2 s2 స్క్వేర్ బై n1 ప్లస్ n2 ప్లస్ n1 n2 into x1 plus x2 by n1 plus n2 whole square. ఇది వేరియన్స్ ఫార్మ్. n1 s1 square plus n2 s2 square by n1 plus n2 plus n1 n2 into x1 plus x2 whole square by n1 plus n2. n1 n2 same observations, number of observations. x1 x2 same means. s1 s2 standard deviations, s1 s2 standard deviations. సో ఇది ఈ రెండు ఫార్ములాస్ నుంచి వస్తుంది. ఇంకొకటి ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ సివి ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. వీటి మీద చూసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా వీటి మీదనే బిట్స్ వస్తాయి. మీరు చెప్పిన వీడియోని మీరందరూ ఫాలో అయితే ఖచ్చితంగా జేఈ మెయిన్స్లో స్టాటిస్టిక్స్లో ఒక బిట్ చేయొచ్చు. సో కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఇంకా ఏమన్నా దీనికి సంబంధించిన ఈ టాపిక్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో పంపించండి. వాటిని కూడా వీడియో చేసి మీకు పెడతాను. థ్యాంక్ యూ.